హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచ సంపద భారతీయ మార్కెట్లలో నిక్షిప్తమై ఉండేదని చరిత్ర చెబుతోంది. అందుకే భారతదేశాన్ని బంగారు బాతు అని కూడా పిలిచేవారు. ఇక్కడి రాజులు వజ్రాలతో కూడిన ఆభరణాలు ధరించి బంగారం మరియు వెండి పాత్రల్లో తిని తాగేవారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక దేశాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ అంటే మన భారతదేశంలోనే ఉండేవి. వీటి విలువ ఎన్నో దశాబ్దాల ఆర్థిక వ్యవస్థకు సమానంగా ఉండేది. అంతటి విలువైన మన దేశపు కొన్ని వస్తువుల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది డైమండ్స్. భారతదేశానికి చెందిన కోహినూర్ బ్రిటన్కు చేరుకోవడానికి గల కారణం అందరికీ తెలిసిందే. అయితే 1818లో నాసాక్ డైమండ్ కూడా భారత్ నుంచి అదృశ్యమైందని మీకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు గోల్కొండలోని కొల్లూరు గని నుంచి వెలికి తీసిన ఈ వజ్రం త్రయంబకేశ్వర ఆలయంలో శివుని అలంకారంలో భాగమై ఉండేదని చెప్పబడింది. అనేక దశాబ్దాలుగా ఒకే ఆలయంలో నివసించిన తరువాత ఆంగ్లో మరాఠా యుద్ధం సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్ని బ్రిటిష్ నగల వ్యాపారులకు విక్రయించింది. అది ఖచ్చితంగా కాలక్రమేణా అనేకసార్లు కొనుగోలు చేయబడింది. అయితే అది ఇప్పుడు 43.38 క్యారెట్ల వజ్రంగా లెబనాన్లోని ఓ ప్రైవేట్ మ్యూజియంలో ఉంది. రెండవది అమరావతి మార్బుల్స్. బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శించబడిన అందమైన 120 సంస్కృతులు మరియు శాసనాల్లో బౌద్ధ మతం ఒకటి. ఎందుకంటే ఈ శాసనాలు ఒక గొప్ప బౌద్ధ రూపంలో భాగంగానే ఉండేవి. 1845లో ఈ స్తూపాల త్రవ్వకాల్లో ఇది మొదటిసారిగా కనుగొనబడింది. వాటిలో చెక్కిన జాతక కథలు బుద్ధుని జీవితానికి సంబంధించినవని తెలియజేస్తున్నాయి. కానీ వాటిని కనుక్కొన్నది సర్ వాటర్ ఎలియట్. నేడు ఈ అందమైన మార్బుల్స్ లండన్లోని బ్రిటన్ మ్యూజియంలో ఖచ్చితంగా ఉంచబడ్డాయి. కానీ దాని చరిత్ర భారతదేశంతో ముడిపడి ఉంది. మూడవది థాన్ ఆఫ్ మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్ ఎంతో గర్వంగా కూర్చున్న సింహాసనం కూడా భారతదేశానికి దూరంగా ఉన్న బ్రిటన్ వారిదే కావడం విచారకరం. ఈ సింహాసనం యొక్క సృష్టికర్త ఒక ముస్లిం స్వర్ణకారుడు. చెక్క మరియు బంగారంతో దీన్ని తయారు చేశారు. వాస్తవానికి సిక్కుల మహారాజు అయినప్పటికీ రంజిత్ సింగ్ నేలపై కూర్చోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడని వినికిడి. తన సింహాసనాన్ని కొన్ని రాజకార్యాలకు సంబంధించిన సందర్భాల్లో మాత్రమే వినియోగించేవారు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే అతని సింహాసనం బ్రిటిష్ వారి కంటపడింది. 1849వ సంవత్సరంలో దీన్ని వాళ్లే స్వాధీనం చేసుకుని బ్రిటన్కు అప్పగించారు. నాలుగవది పటియాలా హౌస్ నెక్లెస్. మెరిసే నెక్లెస్ను ఒకప్పుడు పటియాలాలో మహారాజు భూపేంద్ర సింగ్ కొనుగోలు చేశారు. దీన్ని హౌస్ ఆఫ్ గార్టియర్ తయారు చేశారు. ప్రత్యేకత ఏంటంటే ఈ నెక్లెస్ పై కాలర్ మరియు 5 గొలుసులతో పాటు దాదాపు 1000 వజ్రాలున్నాయి. ఇది చాలా అద్భుతంగా కనిపించింది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా చర్చనీయాంశమైంది. అలాగే ప్రపంచంలోనే 7వ అతిపెద్ద వజ్రం అందులో అమర్చబడింది. కానీ 1948లో ఇది పటియాలా రాజ ఖజానా నుంచి దొంగిలించబడింది. చివరిసారిగా ఈ నెక్లెస్ను భూపేంద్ర సింగ్ కొడుకు ధరించారు. ఎల్లప్పుడూ ఈ నెక్లెస్ చోకర్ను నెట్కాలా కోసం ఎమ్మా చాంబర్పై ధరించేవారు. దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. నిజానికి ఈ నెక్లెస్ వెనుకున్న చరిత్ర ఇప్పటికీ ఓ రహస్యమే. ఐదవది షాజహాన్స్ రాయల్ జెడ్ విన్ కప్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ విలాసవంతమైన ప్యాలెస్లో మరియు రాచరికపు ఆడంబరంలో నివసించడమే కాకుండా ఆయనలో కొంత మధ్యప్రియుడు కూడా ఉన్నాడు. ఈ రౌల్ కప్లో అతను చాలా గర్వంగా జామ్ సిప్ చేసేవాడు. ఈ వైట్ కలర్ కప్ ప్రత్యేకంగా షాజహాన్ కోసం తయారు చేయబడింది. అయితే 18.7 సెంటీమీటర్ల పొడవున్న ఈ కప్ను 1553 తర్వాత కల్నల్ చార్లెస్ సెటన్కు ఇచ్చారని గతంలో పలువురు చెబుతున్నారు. ఆ తర్వాత చాలాసార్లు దీన్ని విక్రయించారు. ప్రస్తుతం విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియంలో దీని ఉనికిని మనం గమనించవచ్చు. ఆరవది సుల్తాన్గంజ్ బుద్ధ. బహుశా మీరు 2.3 మీటర్ల ఎత్తు మరియు 500 కిలోల విగ్రహాన్ని చూసి ఉండరు. ఈ లోహ శిల్పం సుల్తాన్గంజ్ బుద్ధుడిది. ఇది 1861లో బాగల్పూర్లోని సుల్తాన్గంజ్లో కనుగొనబడింది. దీని చరిత్రను పరిశీలిస్తే ఇది 500 మరియు 700 ఈడీ మధ్య నిర్మించబడింది. దీన్ని రైల్వే ఇంజన్ బర్మింగ్హామ్లోని మెటల్ బెనిఫిషియల్కి విక్రయించారు. ఈ విధంగా భారతదేశం యొక్క ఈ గొప్ప శిల్పం మరొక దేశానికి చేరుకుంది. ఈ రోజున దీన్ని బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉంచినట్లు తెలుస్తోంది. ఏడవది టిప్పు సుల్తాన్ రింగ్. పొట్టిగా ఉన్నా కూడా కత్తిసాము విన్యాసంలో రాణించిన టిప్పు సుల్తాన్ పేరు ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ మైసూర్ రాజును ప్రజలు వీరయోధుడిగా చూస్తారు. తన చివరి శ్వాస వరకు ఓటమిని ఒప్పుకోని రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. బహుశా ఈ రాజు యొక్క విలువైన కత్తి మరియు ఉంగరం బ్రిటిష్ వారి దృష్టిలో పడ్డానికి ఇదే కారణం. నిజానికి అతను 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతూ మరణించాడు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు 41.2 గ్రాముల అతని విలువైన ఉంగరాన్ని మరియు కత్తిని కొనుగోలు చేశారు. ఎనిమిదవది టిప్పూస్ టైగర్. లండన్లోని విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ ఉంగరం మాత్రమే కాకుండా
ఈ చక్రవర్తి పులి కూడా అలంకారంగా కనిపిస్తుంది. ఈ పులి యంత్రకళకు ఓ చక్కటి ఉదాహరణ. ఇది టిప్పు సుల్తాన్ కోసం ప్రత్యేకంగా నిర్మించబడింది. ఈ విగ్రహం ఒక బ్రిటిష్ సైనికుడిని ఒక పులిని చంపినట్లు వర్ణిస్తుంది. బ్రిటిష్ వారి పట్ల టిప్పు సుల్తాన్కున్న శత్రుత్వానికి ఇది ప్రతీక. టిప్పు సుల్తాన్ తర్వాత ఈ విగ్రహాన్ని బ్రిటిషర్స్ బ్రిటన్కి తరలించారు. 9వది పికాక్ థోర్న్. షాజహాన్ చక్రవర్తి నెమలి సింహాసనాన్ని సృష్టించాడు. ఇది మొఘలుల గొప్పతనానికి మరియు రాజ్యాధికారానికి చిహ్నం. అతను తన పట్టాభిషేకం కోసం వజ్రాలు, ఆభరణాలు మరియు బంగారంతో పొదిగిన సింహాసనాన్ని నిర్మించాడు. దానికి 2 భాగాలైన నెమలి ఆకారం ఉండడం వల్ల దీన్ని నెమలి సింహాసనం అని పిలిచేవారు. దీన్ని పర్షియన్ భాషలో తఖ్తే తౌస్ అని కూడా పిలుస్తారు. షాజహాన్ తన సింహాసనాన్ని ఆగ్రా కోటలో ఉంచారు. అక్కడ రాజభవనానికి వచ్చేవాళ్ళు దాని అందాన్ని చూసి మైమరచిపోయేవాళ్ళు. ఇప్పుడు అది సెంట్రల్ బ్యాంక్ యొక్క నేషనల్ ట్రెజరీలో భాగం. ఇక చివరిగా 10వది కోహినూర్. ఇంగ్లాండ్ రాణి కిరీటంపై అలంకరించబడిన కోహినూర్ ఇప్పటికీ భారతీయ చరిత్రతో ముడిపడి ఉంది. ఈ అందమైన వజ్రం ప్రపంచంలోని అతిపెద్ద కట్ డైమండ్స్లో ఒకటి. ఈ వజ్రం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఫేమస్ అవడానికి కారణం భారతదేశంలో ఏ రాజు అయితే దీన్ని స్వీకరించాడో అతని రాజవంశం నాశనమైంది. చాలామంది దీన్ని శాపంగా భావించారు. వాస్తవానికి ఈ సమాజం దాని విలువ సరిగ్గా కనుగొనలేదు. ఏదేమైనా ఈ వజ్రం భారతదేశం యొక్క అత్యంత విలువైన సంపదల్లో ఒకటి. 793 క్యారెట్ల ఈ కోహినూర్ను ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండ ప్రాంతం నుంచి మొదట వెలికితీశారు. చివరకు బ్రిటిష్ వాళ్ళు లాహోర్పై దాడి చేసినప్పుడు ఈ వజ్రం మహారాజా దిలీప్ సింగ్ ఆధీనంలోకి వచ్చింది. ఇంగ్లాండ్లో ఈ వజ్రం మొదట విక్టోరియా మహారాణి సింహాసనాన్ని అలంకరిస్తే ఆ తర్వాత క్వీన్ ఎలిజబెత్ కిరీటంపై అలంకరించబడింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే 105.6 క్యారెట్ల కోహినూర్ విలువ దాదాపుగా 10 నుంచి 12 బిలియన్ డాలర్స్. ఈరోజు మనం చెప్పుకున్న ఈ విలువైన వస్తువులన్నీ ఒకప్పుడు భారతదేశపు ఖజానాల్లో భాగాలు. ఇప్పటికీ వీటన్నిటినీ మనం లండన్ మ్యూజియంలో చూడొచ్చు.